మహాకృపగల తండ్రి, పరిశుద్ధుడైన యేసు ప్రభువా, ఈ యొక్క రాత్రికాల సమయంలో మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి నీకు వందనాలు. నా ఎదురుగా ఎందరైతే ప్రభువుని యొక్క వాక్యాన్ని వినడానికి సిద్ధంగా ఉన్నారు, వీరందరూ కూడా వినగలిగినటువంటి చెవులను గ్రహించగలిగినటువంటి హృదయాన్ని దయచేయండి. నేను పరిశుద్ధాత్మ యొక్క నడిపింపును నాకు దయచేసి అర్థవంతమైనటువంటి రీతిలో వాక్యాన్ని బోధించేటువంటి కృపను నాకు దయచేసి నా నోటికి మీరు గోరగా ప్రార్థన చేస్తున్నాం. ఆది నుంచి అంతవరకు ప్రభు మీరే అధ్యక్షత వహించి నీ మాట ద్వారా ప్రభు వీరితో మీరు మాట్లాడి ఆదరణ కలిగజేయమని ప్రతి చీకటి శక్తిని మేము యేసునామములో బంధిస్తున్నాం తండ్రి. మీరే అటువంటి నడిపింపును మాకు దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. రాత్రికాల సమయంలో దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆ యొక్క అవకాశాన్ని బట్టి మొట్టమొదటిగా దేవునికి నా నిండు కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మమ్మల్ని ప్రేమించి అదేవిధంగా మాపై చక్కని దయను కనపరిచి ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మన డోనకల్ల దేశ మండల పీఠాధిపతులు గారైనటువంటి ది రైట్ రెవరెండ్ డాక్టర్ కె పద్మారావు తండ్రి గారికి, అదేవిధంగా రెవరెండ్ డాక్టర్ విజయ కుమారి పద్మారావు తల్లి గారికి నా పక్షంగా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మనకి మాస్టర్ చైర్మన్ అయ్య గారు, అదేవిధంగా మనకి గ్రూప్ చైర్మన్ అయ్య గారు అయినటువంటి రెవరెండ్ పి రమేష్ అయ్య గారికి నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా మనకి ఇక్కడ ఇన్ఛార్జ్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నటువంటి కిషోరయ్య గారికి కూడా నా యొక్క వందనాలు. స్థానికంగా పనిచేస్తున్నటువంటి రెవరెండ్ కె ప్రభుత్వయ్య గారు కూడా నా యొక్క వందనాలు. ఈ యొక్క సంఘానికి ఉన్నటువంటి సంఘ పెద్దలు, కమిటీ వారు, శ్రీల మంత్రి వారు, అదేవిధంగా యవనస్తులకి సంబంధించినటువంటి వారు, శ్రీలు, అదేవిధంగా సండే స్కూల్ పరిసరలో పొందేటువంటి వారు, సంఘ సభ్యులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు. చాలా సంతోషం మిమ్మల్ని అందరినీ మరొకసారి ఈ విధంగా చూడటానికి దేవుడు నాకు ఆ కృపను ఇచ్చాడు. దక్షిణ ఇండియా సంఘం వారు ఇవ్వబడినటువంటి ఆ యొక్క అంశం కనిపెట్టు ఆరాధన దేవుని యొక్క ఆశీర్వాదములు లెక్కించుట. మనం ఇందాక స్తుతి ఆరాధన చేసినప్పుడు ఒక పాట పాడాం, మేలులు నీ మేలులు మరచిపోలేను. మీలో కొంతమందిని ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడిగా అనుకుందాం. ఏమనంటే, దేవుడు 2020లో ఆయన నీకు చేసిన మేలులు అని ఎన్ని అని అడిగితే నోట్లో నుంచి ఒక మాట వస్తుంది అంతే. చాలా చేసినట్ట కానీ అవి ఎందుకు గుర్తుండవు. మనందరం ఎలా చెప్తామంటే, ఆయన మేలులు నీ మేలులు నా ప్రాణం ఉన్నంత వరకు మర్చిపోలేనయ్యా అని పాట అయితే పాడతాం, కానీ నిజానికి మేలులన్నీ మర్చిపోయినాం కాబట్టి ఇంకా పాపం చేస్తూ ఇంకా జీవితంలో ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉండేటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. కానీ మన దేవుని ఎదురుకు వచ్చినప్పుడు మాత్రం, అయ్యా నీ మేలులు మేము ఎప్పటికీ కూడా మర్చిపోలేమయ్యా అని దేవుని దగ్గర పాట పాడతాం. వాస్తవానికి జీవితంలో దేవుడు చేసినటువంటి మేలును లెక్కించుటైతే నాకు తెలిసినంత వరకు అది సాధ్యం కాదు. ఎందుకంటే ప్రతి రోజు ప్రతి క్షణం మన జీవితంలో దేవుడు ఏం చేస్తున్నాడంట? మేలు చేస్తున్నాడు. ఆయన మేలు చేయకుండా ఉండలేవయ్యా పాట కూడా మనం ఇందాక విన్నాం కదా. ఆరాధించకుండా నేను ఉండలేదయ్యా, నీవైతే మేలు చేయకుండా ఉండలేవయ్యా. ఎందుకంటే దేవుడు ఎలాంటి దేవుడు అంటే ఆయన మేలు చేసేటువంటి దేవుడు. ఆయన మనిషి పరిస్థితుల్ని చూసి మేలు చేసేటువంటి వాడు కాదు. ఆయన ధనవంతులకు ఒక రకమైనటువంటి మేలు, బీదలకు ఒక రకమైనటువంటి మేలు, అదే విధంగా బాగా చదువుకున్న వాళ్ళకి, మంచిగా అందంగా ఉన్న వాళ్ళకి బాగా మేలు చేసి, దరిద్రులకు లేకపోతే అందహీనులకు లేకపోతే విలువైనటువంటి వారికి ఆయన తక్కువ మేలు చేసేటువంటి దేవుడు కానే కాదు. ఎందుకంటే దేవుడు నమ్మదగిన వాడు. హల్లెలూయా. ఆయన అందరికీ ఏకరీతిగా న్యాయవంతుడు కాబట్టి ఆయన మేలు సరైనటువంటి రీతిలో ఆయన మేలు చేసేటువంటి వాడు. అయితే మనకి ఇవ్వబడినటువంటి మొట్టమొదటి ఆ యొక్క లేఖన భాగంలో మనం చూస్తే విలాప వాక్యములు అంట. విలాప వాక్యాలు ఇంగ్లీష్ లో లామెంటేషన్స్ అంటాం. అంటే అర్థం ఏంటంటే దుఃఖము అని అర్థం, విలపించుట అని అర్థం, ఏడ్చుట అని అర్థం. అయితే విలాప వాక్యములు ఎవరు రాశారయ్యా అంటే ఆ యొక్క వీపింగ్ ప్రాఫిట్, అంటే ఏడ్చేటువంటి ప్రాఫిట్ ఒకతను ఉన్నాడు. ఆయన ఎవరయ్యా అంటే ఒక ప్రవక్త, ఇర్మియా అనేటువంటి ప్రవక్త
కన్నీరు విడుస్తూ ఏడుస్తూ రాసినటువంటి ఆ యొక్క లేఖన భాగమే విలాప వాక్యములు. ఈ యొక్క వాక్యములో ఎక్కువగా ఏముంటది అంటే ఏడుపు ఉంటది, దుఃఖం ఉంటది, వేదన ఉంటది, దేవుడి దగ్గర కుమ్మరించుకుంటూ ఉంటారు. మనకు ఒక పాట తెలుసు కదా, రాజా నీ సన్నిధిలో నేను ఉంటానయ్యా, నేను ఉండాలేనయ్యా, నేను బ్రతకలేనయ్యా అని పాట పాడుతూ ఉంటాం కదా. ఎందుకు? ఒక సాక్ష్యం ద్వారా వచ్చినటువంటి ఒక పాట అది. ఒక కథ లేనటువంటి స్థితిలో నుంచి ఒక చర్చిలో ఒక వ్యక్తిని పడేస్తే రాసినటువంటి పాట అది. అయితే ఈ యొక్క విలాప వాక్యంలో ఇర్మియా పరిస్థితి ఏంటయ్యా అంటే, యెరూషలేము విధ్వంసము జరిగిందంటే అర్థం ఏంటంటే, యెరూషలేమును బబులోనీయులు వచ్చేసి మొత్తం దాన్ని పూర్తిగా నాశనం చేసేశారు. అయితే కూలిపోయినటువంటి గోడలు, కాలిపోయినటువంటి పట్టణాన్ని చూస్తూ జనులు ఆకలితో అలమటిస్తుంటే, కన్నీరు విడుస్తుంటే, ఇర్మియా ఏడ్చుకుంటూ రాసినటువంటి ఆ యొక్క లేఖనం ఏదైనా ఉందంటే, గ్రంథం ఏదైనా ఉందంటే అది విలాప వాక్యాలు రాశాడు. దీంట్లో 3వ అధ్యాయంలో మనం 21 నుంచి మనం చూస్తే 31 వచనాలు మనకి ఇవ్వబడినటువంటి లేఖన భాగం. 1 నుండి 20 వచనాల్లో పరిస్థితి ఎలా ఉంటదయ్యా అంటే, అక్కడ మా పరిస్థితిలో అయ్యా మేము చాలా దీనైనటువంటి పరిస్థితిలో ఉన్నాం, మా పరిస్థితులు వాస్తవానికి బాగా లేవు అని చెప్పుకునేటువంటి పరిస్థితుల్లో మొదటి 20 వచనాలు ఉంటే, ఆ దుఃఖంలో కూడా బాధల్లో కూడా ఇర్మియా యొక్క ఆలోచన విధానం ఎలా ఉందో తెలుసా? ఒక నమ్మకం ఉందంట ఆయనకి. హల్లెలూయా. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడంటే, చూసేటువంటి పరిస్థితి చూడటానికైతే వాస్తవానికి నమ్మదగినగా లేదు, కానీ ఆయనకు నమ్మకం ఉంది. నిజమైనటువంటి విశ్వాస యొక్క లక్షణం ఎలా ఉంటుందంటే, చూసే వాటిని నమ్మకూడదు, నమ్మే వాటిని చూడగలగాలి. హల్లెలూయా. మనం ఏదైతే చూస్తున్నామో దేవుడు దాన్ని మార్చుటకు ఆయన సమర్థుడు. మన జీవితంలో కొన్నిటిని చూసి అదే నిజం అనుకుంటాం. వైద్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు వైద్యులు కొన్నిసార్లు ఏం చెప్తారంటే, ఇతను బ్రతకనే బ్రతకడు, మీరు ఇంటికి తీసుకుపోండి అంటారు. కానీ దేవుడు అద్భుతాలుగా ఆ యొక్క జీవితంలో జరిగించి అనేక సంవత్సరాలు దేవుడు వారిని బ్రతికించినటువంటి దేవుడు. హల్లెలూయా. దేవుడు జీవితంలో గొప్ప కార్యాలు చేయగలిగినటువంటి వాడు. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే, దుఃఖముల్లో, బాధల్లో, నిరాశ నిస్పృహలు కలిగినటువంటి పరిస్థితుల్లో ఆధారమే లేదనుకున్నప్పుడు, నిరీక్షణే లేదనుకున్నప్పుడు, మేలే జరగదనుకున్నప్పుడు, ఎవరు కూడా మనకి సహాయం చెయ్యరు అని అనుకున్నప్పుడు ఆ యొక్క ఇర్మియా దేవుడి పట్ల ఒక నమ్మకాన్ని కలిగి ఉన్నాడు. అందుకోసం ఆయన అంటున్నాడు, నేను దీన్ని జ్ఞాపకము చేసుకొనగా. దేన్ని జ్ఞాపకం చేసుకున్నాడంట? దేవుడి యొక్క గొప్పతనాన్ని ఆయన జ్ఞాపకం చేసుకున్నప్పుడు, దేవుడి యొక్క మహత్యాన్ని ఆయన జ్ఞాపకం చేసుకున్నప్పుడు, దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఆ యొక్క స్థితిని, మహిమను జ్ఞాపకం చేసుకున్నప్పుడు, అప్పుడు ఆ ఎండిపోయినటువంటి స్థితిలో కూడా ఆయనకు ఒక ఆశ పడుతుందంట. అని అంటున్నాడు, ఆ యొక్క పరిస్థితుల్లో నాకు ఒక ఆశ పడుతుంది. ఒకవేళ 2025వ సంవత్సరం పూర్తిగా ఎండిపోయి ఉంటే, దేవుని బిడ్డలారా, నిజమైనటువంటి నమ్మకం మన జీవితంలో ఉంటే ఆయన మన జీవితంలో తిరిగి నూతనమైనటువంటి ఆశను ఆయన పుట్టించగలిగినటువంటి దేవుడు. హల్లెలూయా. లాజరు చనిపోయాడు. చనిపోయేప్పటికి 4 రోజులు అవుతుంది. యూదుల ఆచారం ప్రకారం 3 రోజుల వరకు ఆత్మ అక్కడే తిరుగుతూ ఉంటది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు మరణాన్ని జయించినటువంటి వాడు కాబట్టి, యేసుక్రీస్తు ప్రభువు తిరిగి మనిషిని లేపగలిగినటువంటి శక్తివంతుడు కాబట్టి ఆయన 4వ రోజు వచ్చాడట. ఆయన 4వ రోజు వచ్చి లాజరు బయటికి రమ్మంటున్నాడు. మార్త అనుకుంటుంది కదా, ఒకవేళ నువ్వు ముందొచ్చుంటే, ఒకవేళ 4 రోజుల ముందొచ్చుంటే ఇలా ఈ రోజు మా జీవితంలో ఏడుపు ఉండకపోయేది కదా, ఈ రోజు మా జీవితంలో ఇలాంటి పరిస్థితి ఉండకపోయేది కదా అని అంటే, క్రీస్తు అంటున్నటువంటి గొప్ప మాట ఏంటో తెలుసా? నీవు నమ్మితే దేవుని యొక్క మహిమను చూస్తూ ఉంటా. దేవునికి స్తోత్రం. ఆమె నమ్మింది, చనిపోయిన లాజరు తిరిగి లేచి వచ్చాడు. దేవుని బిడ్డలారా, నమ్మితే దేవుడు ఏ మేలు చేయక అన్నాడు. ఆయన అద్భుతాలు చేసేటువంటి వాడు. చూసే పరిస్థితి అంతా కాలిపోయి, చూసే పరిస్థితి అంతా చీకటిమయమై, చూసే పరిస్థితి అంతా ఆహారం లేనటువంటి పరిస్థితిలో ఉంటే, రాజు లేకుంటే, శక్తి లేకుంటే, బలం లేకుంటే, అప్పటికీ కూడా ఒక విశ్వాసం ఉంది ఆయనలో. ఆయన అంటున్నాడు, ఆయన రాస్తూ, అయ్యా నాకు ఆశ పుడుతుంది. ఎందుకో తెలుసా? యెహోవా ఎటువంటి దేవుడు తెలుసా? ఆయన కృప కలిగినటువంటి వాడంట. ఆయన కృప కలిగినటువంటి దేవుడు. కృప అంటే ఏంటంటే, యోగ్యత లేనటువంటి మన జీవితంలో పొందుకోవడానికి యోగ్యత లేనటువంటి ఏదైతే ఉందో
దానిని దేవుడు మనకి ఇవ్వటానే నిజమైనటువంటి కృపకు అర్హులమని అర్థం. వాస్తవానికి కృప అంటే ఏంటంటే యోగ్యత లేనటువంటి మనకు దేవుడు ఇచ్చేదాన్ని మనం కృప అని నమ్ముతాం. ఈరోజు వాస్తవానికి ఒక క్రైస్తవులుగా దేవుని యొక్క మందిరంలోకి వచ్చి దేవుని యొక్క సన్నిధిలో కూర్చొని ఆయన ఆరాధించేంత మంచి పవిత్రమైన నోరు మంది కాదు, ఆయన స్తుతించి చప్పట్లు కొట్టేంత మంచి చేతులు మనవి కావు. ఆయన యొక్క సన్నిధిలో కూర్చొని ఆయన యొక్క సన్నిధిలో కొన్ని గంటల తరబడి గడపడానికి అంత చక్కని పవిత్రమైనటువంటి శరీరం కూడా మనది కాదు. అయినప్పటికీ కూడా ఇంకా దేవుడు మనల్ని బ్రతికించి, ఇంకా దేవుడు మనపై కృప చూపించి, ఇంకా దేవుడు మనల్ని ఈ రోజు వరకు సజీవ లెక్కలో ఉంచాడే, అదే దేవుడు మన పట్ల చూపించేటువంటి కృప. హల్లెలూయా. పాత నిబంధన గ్రంథంలో ప్రధాన యాజకుడు వాస్తవానికి ఒక ఆల్టర్ దాటి లోపలికి పోతే ఒకవేళ దేవునికి యోగ్యమైనటువంటి వాడు అనిపించకపోతే అక్కడ గంట శబ్దం ఆగిపోయేది, చనిపోయేటువంటి వాడు. కానీ చూడండి దేవుని బిడ్డలారా, ఆ రోజుల్లో స్త్రీలకు పూర్తిగా దేవుని యొక్క మందిరంలో రావడానికి ఆ గుడారంలో ఆ యొక్క అవకాశాన్ని అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కల్పించలేదు. అందుకోసం రక్తస్రావంతో ఉన్నటువంటి స్త్రీని ఎక్కడో ఊరి చివరకు నెట్టేశారు. అలాంటి పరిస్థితుల్లో కూడా యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడంటే ప్రతి ఒక్కరిని నేటి దినాల్లో కృపకు ఆయన మనల్ని ఇచ్చి ఆ కృప ద్వారా మనల్ని ఇక్కడ కూర్చోబెట్టాడు. అందుకోసం ఏమి అంటున్నాడు, అయ్యా నేను జ్ఞాపకం చేసుకున్నప్పుడు నాకు ఆశ పుడుతుంది. ఎందుకో తెలుసా, నువ్వు కృప కలిగినటువంటి వాడవు, నీ కృప వల్లే మేము ఈ రోజు బ్రతుకున్నాం. అక్కడ ఇవ్వబడినటువంటి లేఖన భాగంలో ఆయన వాత్సల్యం ఎడతెగక నిలుచున్నదంట. ఎలా ఉన్నదంట ఆయనకు వాత్సల్యం అంటే ఎల్లవేళలా ఉన్నదంట, నిరంతరం ఉన్నదంట. అది ఒక రోజులో అంతమయ్యేది కాదు. దేవుని బిడ్డలారా, మన జీవితంలో దేనికైనా కొన్నింటికి ప్రతి దానికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. మెడిసిన్స్ కి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, మానవుడి యొక్క జీవితానికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. అదే విధంగా ప్రతి దానికి కూడా చాలా వరకు ఎక్స్పైరీ డేట్స్ ఉంటాయి. అవి అయిపోయిన తర్వాత వాటిని మనం యూజ్ చేయకూడదు. వాటిని మనం ఒకళ్ళు యూజ్ చేస్తే అప్పటిదాకా మంచిగా ఉన్న మందులు మనకి విషంగా మారే అవకాశం ఉంటుంది. కారణం ఏంటంటే ప్రతి దానికి ఒక సమయం ఉన్నదని బైబిల్ యొక్క వాక్యం ప్రసంగి గ్రంథంలో చెప్తుంది. ఎలా అంట, పువ్వు పోయడానికి ఒక సమయం ఉందంట, అది రాలడానికి ఒక సమయం ఉందంట, కాయటానికి ఒక సమయం ఉందంట, మనిషి పుట్టడానికి ఒక సమయం ఉంది, మనిషి మరణించడానికి ఒక సమయం ఉందంట. కానీ యేసుక్రీస్తు యొక్క వాత్సల్యతకి, యెహోవా దేవుని యొక్క వాత్సల్యతకి ఎక్స్పైరీ డేటే లేదు. హల్లెలూయా. ఆయన ఎల్లవేళలా, ఆయన ఎప్పుడు కూడా మనల్ని నిరంతరం ఏకరీతిగా ప్రేమించే దేవుడు. ఆయన కృప నిరంతరం ఉంటుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అది ఎలా ఉందంటే ప్రతి దినము కూడా నూతనపరచబడుతుందంట. ప్రతి దినము కూడా నూతనపరచబడుతుంది. ప్రతి దినం అది ఫ్రెష్ గా మారుతుంది. అది నిన్నటిది అని, అది ఒకవేళ విసుగు పుట్టేదనో లేకపోతే అది మన జీవితంలో పాతబడిందన్నదో కాదు. యేసుక్రీస్తు యొక్క కృప, యేసుక్రీస్తు యొక్క వాత్సల్యత ఎలా ఉన్నది అంటే రోజు రోజుకి నూతనంగా ఉందంట. రోజు రోజుకి నూతనంగా ఉంది. ఏ విధంగా ఉంది రోజు రోజుకి నూతనంగా అని ఆలోచన చేస్తే, ప్రతి దినము నిజంగా ఉన్నదా అని ఆలోచన చేస్తే, దేవుని బిడ్డలారా ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ రాత్రికాల సమయంలో మనమందరం ఇక్కడ దేవుని యొక్క సన్నిధిలో ఆరాధన చేస్తున్నాం కదా, రేపు గాని ఎల్లుండి గాని ఒకసారి ఏదో ఒక పేపర్ ఓపెన్ చేసి చదవండి. మరణాలు, హత్యలు, అనేక రకాలైనటువంటి సంఘటనలు, స్నేహితులు కేక్ కట్ చేసుకుంటూ ప్రాణం తీసుకున్నారని, అదే విధంగా బండి మీద రైడ్ చేస్తూ యాక్సిడెంట్ అయి చచ్చిపోయారని అనేక రకాలైనటువంటి వార్తలు మన దృష్టికి వస్తాయి. ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందుల్లో కూడా దేవుడు రోజు రోజుకి ఇక అయిపోయింది వీడి పని అనుకున్నప్పుడు దేవుడు మనల్ని లేవనెత్తడం మొదలు పెట్టాడు. హల్లెలూయా. యేసు యొక్క జీవితంలో అందరూ కలిసి తీసుకుపోయి ఒక గుంటలో వేశారంట. గత పోయిన వారం మనకి ఇవ్వబడినటువంటి లేఖన భాగంలో యేసుకు నాడి వేసిన తర్వాత వాళ్ళు పీడా పోయింది అనుకున్నారు. కానీ ఏం జరిగిందో తెలుసా, చివరికి యేసువే అందరికంటే గొప్పవాడుగా దేవుడు అతన్ని చేయగలిగాడు. అది దేవుడు యొక్క గొప్ప. బైబిల్ యొక్క వాక్యం సెలవిస్తుంది, ఆయన పెంట కుప్ప మీద ఉన్న దీనులు ఆయన ఏం చేస్తాడంట, ఆయన లేవనెత్తగలిగినటువంటి దేవుడు. ఆయన అంత గొప్ప దేవుడు. అది ప్రతి రోజు నూతన పరచబడుతుందంట. రాత్రి మనం అనుకుంటాం ఈ రోజుతో ఇది అయిపోయింది అనుకోవడానికి లేదు. యేసుక్రీస్తు యొక్క కృప రేపు మళ్ళీ మన కోసం ఎదురు చూస్తుంది. యేసుక్రీస్తు ప్రభు ఏం చేస్తాడా అంటే రేపటి దినానికి ఒక ఆశను పుట్టించేటువంటి వాడు ఆయన.
నిరాశ నిస్పృహ స్థితిలో, ఏమీ లేనటువంటి పరిస్థితుల్లో, ఎడారి ప్రాంతంలో మీరుంటే ఒక సేవకుడుగా, ఒక సహోదరుడుగా నేను మీకు చెప్పేటువంటి మాట ఏంటంటే, ఎలాంటి ఎండిపోయినటువంటి పరిస్థితిలో అయినా, ఎలాంటి కష్టకాలంలో అయినా దీన్ని ఎవరు కూడా బాగు చేయలేరని అనుకున్నా నేను మీకు చెప్పేటువంటి మాట ఏంటంటే, ఇది ప్రభువుకు సాధ్యమే, దేవునికి సమస్తమును సాధ్యం. హల్లెలూయా. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. 2025 పూర్తిగా ఒకవేళ నశించిపోయి, అప్పులతో కూరుకొని పోయి, ఆధారమే లేనటువంటి స్థితిలో, నిరీక్షణ లేనటువంటి పరిస్థితిలో ఒకవేళ మీరుంటే, యేసుక్రీస్తు ప్రభు ఈ యొక్క రాత్రికాల సమయంలో మీతో ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఒకటే, ఏంటంటే నిరాశ చెందాల్సిన అవసరం లేదు. ప్రతి దినము నా యొక్క కృప, నా యొక్క వాత్సల్యత నూతన పరచబడుతుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కారణం ఏంటంటే, ఇర్మియా భక్తుడు అంటున్నాడు, అయ్యా నువ్వు ఎంతకైనా ఎవరో తెలుసా, నమ్మదగిన వాడు. మనందరికి తెలిసినటువంటి పాట ఏంటంట, నమ్మకమైన దేవుడు. అందరం కలిసి పడదామా? నమ్మకమైన దేవుడమైన నీవే చాలు యేసయ్యా, నమ్మకమైన దేవుడమైన నీవే చాలు యేసయ్యా, నేనేమయ్యున్నా ఏ స్థితిలో ఉన్నా, నేనేమయ్యున్నా ఏ స్థితిలో ఉన్నా, ఇంకేమి కోరుకోనయా, అసలు ఇంకేమి కోరుకోనయా, నమ్మకమైన దేవుడమైన నీవే చాలు యేసయ్యా. ఆయన నమ్మకమైనటువంటి దేవుడు. ఆయన ఏ స్థితిలో ఉన్న, ఎలాంటి పరిస్థితులు నాకున్నా, ఇక నిన్ను ఇంకేమీ కోరుకోనైనా ఒక భక్తుడు రాస్తున్నటువంటి పాట. ఆయన నమ్మకమైనటువంటి దేవుడు. మనుషులు మన ఒకానొక సమయంలో మోసం చేస్తారండి. మనుషులు మన ఒకానొక సమయంలో నట్టేట ముంచేస్తారు. మనుషులు ఈ భూమి మీద ఎక్కువగా మన జీవితంలో నష్టం చేసేది ఎప్పుడో తెలుసా, మనుషుల్ని ఎక్కువగా నమ్మినప్పుడు వాళ్ళు మనం నష్టం చేస్తారు. బైబిల్ ఏముంటుందో తెలుసా, ఈరోజు మనం అనేక మంది కూడా ఈ లోకంలో మనుషులను నమ్మి మోసపోతున్నాం, మనుషులను బట్టి విర్రవీగుతున్నాం, మనుషులను బట్టి గర్వపడుతున్నాం. కానీ కీర్తనకారుడు ఆ యొక్క 20వ అధ్యాయంలో ఆయన లేఖనాలు ఏమని సెలవిస్తుందంటే, కొందరు ఏం చేస్తారంటే గుర్రమును బట్టి అతిశయిస్తారంట, కొందరేమో రథమును బట్టి అతిశయిస్తారంటే, నేను యెహోవా యొక్క నామాన్ని బట్టి అతిశయిస్తాను అంటాడు. హల్లెలూయా. మనకు నమ్మకమైనటువంటి దేవుడిని బట్టి మనం అతిశయించాలి. అదే మన జీవితంలో నిజమైనటువంటి దేవుడు మనపై చూపించేటువంటి కృప. అయితే దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఆ యొక్క ఆశీర్వాదాలను లెక్కించాలి అంటే మనకు ఒక హృదయం ఉండాలి. ఏ హృదయం అంటే, ఎలాంటి హృదయం అంటే కృతజ్ఞతా హృదయం ఉండాలి. దేవుడికి ఏ హృదయం కావాలంట? కృతజ్ఞతా హృదయం. కృతజ్ఞతా హృదయం అంటే ఏంటంటే థ్యాంక్స్ చెప్పేటువంటి మనస్సు ఉండాలంట. థ్యాంక్స్ ఎప్పుడైతే యేసుక్రీస్తుకి చెప్పడం నువ్వు మొదలు పెడతావో, యేసుక్రీస్తు ప్రభువా నా జీవితంలో ఇది చేసినందుకు నీకు వందనాలు తండ్రి నువ్వు చెప్పడం మొదలు పెడతావో, ప్రతి దినము ఆయన యొక్క వాత్సల్యత నూతన పరచబడుతూ ఉంటుంది. ఎందుకంటే ఏ మాత్రం నమ్మదగినటువంటి వారికి ఏ మేలు కూడా కొద్దిగా ఉంటుంది. కారణం ఏంటంటే ఇచ్చినటువంటి కొద్దిగలోనే నా బిడ్డ, నా కుమారుడు ఎంతో నమ్మకంగా ఉండి నాకు నిత్యము కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడని వారిని నమ్మి, అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే వారిని దీపించేటువంటి వాడుగా ఉంచాడు. మనకి ఇవ్వబడినటువంటి సమయం అంత తక్కువ కాబట్టి ఒకసారి కీర్తన గ్రంథంలో మనకి ఇవ్వబడినటువంటి లేఖన భాగంలో 66వ అధ్యాయంలో మనకి ఇవ్వబడినటువంటి కొన్ని వచనాలు మనం అక్కడ చూసినట్లయితే, ఆ యొక్క మొదటి వచనంలో చూద్దాం ఒకసారి. సర్వలోక నివాసులారా దేవుని గురించి సంతోష గీతము పాడుడి. కారణం ఏంటంటే ఆయన నామ ప్రభావమును కీర్తించుడి, ఆయనకు ప్రభావము ఆరోపించి ఆయనను స్తోత్రించుడి, ఇలాగూ దేవునికి స్తోత్రము. కృతజ్ఞత చెప్పడం అంటే అర్థం ఏంటంటే దేవుణ్ణి స్తుతించాలంట, దేవుణ్ణి ఆరాధించాలంట. గడిచిన సమయంలో నేను చెప్పినట్లు హల్లెలూయా అనగానే వెంటనే దేవునికి స్తోత్రం కానీ లేదా కనీసం హల్లెలూయా అనగానే అంటారు రావాలి. అలాగనే దేవుడు చేసినటువంటి మేలును బట్టి ఆయనకి నిండు కృతజ్ఞతాస్తుతులు మనం ఎప్పుడైతే చెల్లిస్తామో ఆయన మన జీవితంలో ఏం చేస్తాడంటే ఆయన ఆశ్చర్యకార్యాలు చేసేటువంటి వాడు. అందుకోసం పౌలు భక్తుడు ఇప్పటి వరకు ఇర్మియా ప్రవక్త ఏం చేస్తున్నాడంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. ఏమన్నా అంటే, అయ్యా నువ్వు మా జీవితంలో
మేలు చేస్తామని మాకు నమ్మకం ఉంది అని విశ్వాసం ఉంచాడు. దేవుడి పట్ల ఆయనకున్నటువంటి కృతజ్ఞత, కష్టంలో కూడా దేవుడి పట్ల కృతజ్ఞత. ఒకసారి చూద్దాం పౌలు భక్తుడి గురించి. మనకి ఇవ్వబడినటువంటి లేఖన భాగాల్లో మనం చూసినట్లయితే అక్కడ మనకి ఫిలిప్పీ రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 10 నుంచి 23 వచనాల్లో పౌలు భక్తుడు అక్కడ కొన్ని మాటలు మనకు సెలవిస్తున్నాడు. అక్కడ ఇవ్వబడినటువంటి మాటల్లో ఆయన ఏమంటున్నాడంటే, నేను ప్రతి విషయంలోనూ, అంటే ఆ విషయంలోనూ మీరు యోచన చేసి ఉంటారు కానీ తగిన సమయం దొరకకపోయాను. నాకు పొదువు కలిగినందున నేను ఇలాగూ చెప్పటం లేదు. నేనే స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండట నేర్చుకొని ఉన్నాను. పౌలు భక్తుడి పరిస్థితి ఏంటంటే దీన స్థితిని చూశాడంట, కష్టాన్ని చూశాడంట, అదే విధంగా ఉన్నతమైనటువంటి స్థితిని చూశాడంట. కానీ ప్రతి స్థితిలో కూడా పౌలు ఎలా ఉన్నాడో తెలుసా? కృతజ్ఞత కలిగి ఉన్నాడు. నేటి జీవితంలో క్రైస్తవులైనటువంటి మనము కొన్నిసార్లు ఆలోచన చేస్తే కొంచెం డబ్బులు ఎక్కువ వచ్చినాయి అనుకుందాం. ఒకవేళ కొన్నిసార్లు కొంతమంది ఏమవుతుంటారో తెలుసా? ఆర్థిక మనల్ని పట్టించుకోరు కొంతమంది. కారణం ఏంటంటే వారు ఉన్నతమైనటువంటి స్థానానికి పోగానే ఎదిగేసరికి భూమి మీద ఉన్నటువంటి చాలా మంది కనపడరు బీదల వాళ్ళకి. అనుకోకుండా ఒక అమ్మకి ఉద్యోగం వచ్చింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అప్పటి వరకు మనతో మాట్లాడేటువంటి ఆ వ్యక్తి తన మాటలో ఒక వేరియేషన్ స్టార్ట్ అవుతా ఉంటది. తన యొక్క చూపులో మనల్ని చూసే విధానంలో మార్పు వస్తూ ఉంటది. అనుకోకుండా ఒకవేళ వాళ్ళ జీవితంలో ఏదైనా మేలు జరిగితే వారు మన పట్ల ఎలా ఉంటారో తెలుసా? అతి నీచమైనటువంటి చూపును మన పట్ల కలిగి ఉంటారు. కానీ పౌలు భక్తుడు ఏమంటున్నాడు అంటే, బాగా డబ్బున్నది నాకు తెలుసు, బాగా సమృద్ధిని కలిగి ఉన్నది నాకు తెలుసు, అసలు లేకుండా ఉన్నది నాకు తెలుసు. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానని పౌలు అంటున్నాడంటే, ఫిలిప్పీ సంఘమా, నేను మాసిదోనియాలో నుంచి వచ్చినప్పుడు, నేను దెస్సలోనికైనటువంటి సంఘంలో ఉన్నప్పుడు మీరు నాకు ఆర్థికంగా అనేక విషయాల్లోనూ మీరు నాకు సహాయం చేశారు. ఎలాంటి కృతజ్ఞత చూడండి. ఇచ్చిన మనుషుల్ని పౌలు ఏం చేసి లేదంట, మర్చిపోలేదంట. కాబట్టి దేవుని బిడ్డలారా, 2025లో దేవుడు చేసిన మేలును బట్టి ఒకటి దేవుని కృతజ్ఞత చెల్లిస్తే, 2026లో మరియు 25లో ఒకవేళ మనుషులు కూడా 25లో ఏదైనా హెల్ప్ చేస్తే 26లో మీరు ఏం చేయాలో తెలుసా? వారికి కృతజ్ఞత కలిగి ఉండాలి. ఒకవేళ ఏ వ్యక్తి అయినా మీకు సహాయం చేస్తే మీరు వారిని ఎట్టి పరిస్థితుల్లో కూడా మరచిపోవద్దు. మీరు వాళ్ళని మర్చిపోతే దేవుడు అంటున్నాడు, ఆయన ఆలోచన ప్రకారం మీరు ఆయన్ని మర్చిపోయినట్లే. కారణం ఏంటో తెలుసా? దేవుడే వారి ద్వారా మీకు ఏం చేయించాడు? సహాయాన్ని చేయించాడు. ఒకవేళ మీరు వారిని మర్చిపోతే దేవుడి యొక్క సహాయాన్ని మర్చిపోయినట్లే. కాబట్టి ఒకటి దేవుని పట్ల కృతజ్ఞత ఉండాలి, 2 మనుషులకు కూడా కృతజ్ఞత చెప్పే మనుషుల్లాగా ఉండాలి. ఏ వ్యక్తి అయినా మీకు సహాయం చేస్తే క్రైస్తవులుగా మీరు చేయాల్సినటువంటి మొట్టమొదటి పని ఏంటంటే వాళ్ళకి ఏ హాని తలపెట్టకూడదు. అదేవిధంగా వారికి మీరు సహాయం చేసేటువంటి వారుగా ఉండాలి. అందుకోసం పౌలు భక్తుడు ఏమంటున్నాడంటే, ఇదిగో మీరు నాకు సహాయం చేశారు, దాన్ని బట్టి మీకు వందనాలు అంటున్నాడు. మన జీవితంలో మనం కొన్నిసార్లు గుర్తుంచుకోవాలి, ఎవరో నీ జీవితంలో ఒకవేళ హెల్ప్ చేస్తే మనం మర్చిపోయేటట్లుగా ఉండకూడదు. ఈ రోజు దినాల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో తెలుసా? తండ్రి తల్లి బాగా కష్టపడి తినక బిడ్డల్ని పోషించి పెంచి పెద్ద చేసిన తర్వాత వారు అమ్మని నాన్ననే మర్చిపోయే పరిస్థితుల్లో ఈ రోజు ఉన్నారు. ఒకరోజు ఒక వార్తలో ముంబై పరిసర ప్రాంతాల్లో ఒక చెత్త కుప్ప దగ్గర ఒక తండ్రి ఒక వ్యక్తి, ముసలి వ్యక్తి చచ్చిపోయినటువంటి ఒక శవం దొరికిందంట. ఆ డెడ్ బాడీ దొరికినప్పుడు ఆయన యొక్క జేబులో ఒక చీటీ ఉంది, నలిగిపోయి దాంట్లో ఫోన్ నెంబర్లు ఉన్నాయి, ఒక బిడ్డది ఒక కొడుకుది. వాళ్ళకు ఫోన్ చేశారు పోలీసు వారు. ఆ పోలీసు వారు ఫోన్ చేసి అంటున్నటువంటి మాట ఏంటంటే, ఇదిగో మీ నాన్నగారు విగత జీవిగా ఇక్కడ పడి చనిపోయి ఉన్నారు, మీరు ఎక్కడున్నారు అని అంటే వాళ్ళు అంటున్నారు, మేము ఫారెన్ లో ఉన్నాం, కాబట్టి మీరేం చేయండి అంటే ఒకవేళ మీరు ఏదైనా దాన కార్యక్రమాలు చేస్తే చేయండి, మేము డబ్బులు పంపిస్తాం, మేము ఆఫీస్లో బిజీగా ఉన్నాము, ఉద్యోగాల్లో మేము చాలా బిజీగా ఉన్నాము, ఒకవేళ లేదంటే మున్సిపాలిటీ వాళ్ళకి ఇచ్చేయండి, వాళ్ళే దానం చేస్తారని చెప్పారు. పెంచి పోషించి విదేశీ ప్రాంతంలోకి వెళ్ళే అంత స్థితిలో వాళ్ళ తల్లిదండ్రులు కని పెంచి అంత చేస్తే బిడ్డలు అనేటువంటి మాట ఏంటో తెలుసా? మున్సిపాలిటీ గొప్ప చెప్పుకోవాలంట. మరి మనకి ఎట్లా కృతజ్ఞత? కొంతమంది వచ్చి నాకెందుకో దేవుడు దీవించట్లేదు. అసలు నువ్వు అమ్మని నాన్ని సరిగా సన్మానించినప్పుడు, తల్లిదండ్రులను సరిగా నువ్వు చూడనప్పుడు, అత్తమామ అంటే లెక్క లేనప్పుడు,
ఒకవేళ భార్య అంటే ప్రేమ లేనప్పుడు, ఒకవేళ ఏదైనా మన కుటుంబంలో మేలు చేసేటువంటి వాడు అన్న గాని లేకపోతే ఎవరైనా ఉన్నప్పుడు వాటిని మనం పట్టించుకోకుండా కాలు రెగలేసుకుంటూ తిరుగుతుంటే దేవుడు మన ఎలా దీవిస్తాడు. అందుకోసం ఆయన ఏమంటుంది తెలుసా, కృతజ్ఞత మనసు కావాలంట మనిషికి, కృతజ్ఞత హృదయం కావాలి. దేవుడు అప్పుడు మన జీవితంలో మేలు చేస్తాడు. మనం 2026లో అడుగు పెట్టాం, తప్పకుండా మనం కేక్ కట్ చేయాల్సినటువంటి సమయానికి దగ్గరికి వచ్చాం. ఆల్రెడీ వాక్యాల మధ్యలో ఆపడం మంచిది కాదని నేను కంటిన్యూ చేస్తున్నాను. లూకా సువార్తలో మనకి ఇవ్వబడినటువంటి 7వ అధ్యాయము 11 నుంచి 17 వచనాల్లో చూస్తే అక్కడ ఇవ్వబడినటువంటి మాట, నాయును అనేటువంటి ఆ యొక్క ప్రాంతంలోకి యేసుక్రీస్తు ప్రభు వెళ్ళాడంట. గమని వద్దకు వెళ్ళాడు. ఆయన నడుచుకుంటూ వచ్చి వెళ్ళినప్పుడు అంటే ఎంట్రన్స్ లోకి వచ్చాడంట. నాయును అనేటువంటి ఊరు అతి స్వల్పమైనటువంటి గ్రామం, అతి విలువైనటువంటి గ్రామం. ఆ గ్రామంలోనికి యేసుక్రీస్తు ప్రభు వెళ్ళినప్పుడు ఆ గ్రామానికి విలువ వచ్చిందంట. దేవుని బిడ్డలారా గమనించాలి, 2025లో మనుషులు ఉంటే అది కాదు మనకు నిజమైన ఘనత. 2025లో ఒకవేళ ఇప్పటి వరకు మన జీవితంలో ఉన్నతమైనటువంటి అధికారులు ఉండుండొచ్చు, ఒకవేళ మంచి కుటుంబ సభ్యులు ఉండుండొచ్చు, ఒకవేళ నీకే జ్ఞానం ఉండొచ్చు, ఆస్తి ఉండొచ్చు, అంతస్తు ఉండొచ్చు. అవి కాదు నిజమైనటువంటి ఘనత. కారణం ఏంటంటే దావీదు ఇందాక చెప్పినట్లుగా అన్ని కలిగి ఉన్నాడు, కానీ దావీదుకి సంతోషం లేదంట. అందుకోసమే దావీదు భక్తుడు ఏమంటాడు తెలుసా, నీ సన్నిధిలో నాకు సంపూర్ణమైనటువంటి సంతోషము కాదు. అంటే దావీదుకి ఎక్కడ హ్యాపీ వస్తుందంట, నిజమైనటువంటి హ్యాపీ ఆయనకి ఎక్కడ వస్తుందంటే దేవుని యొక్క సన్నిధిలో వస్తా ఉంటది. కానీ దేవుని బిడ్డలారా ఈ రోజుల్లో చాలా మంది సంఘంలో మనం చూసినట్లయితే ఒకవేళ వాక్యం ఎక్కువసేపు చెప్తే, ఆరాధన ఎక్కువసేపు చేస్తే, ఒకవేళ ఎక్కువసేపు ప్రార్థన నడిస్తే వెంటనే ఎక్కలేని కోపం వచ్చేస్తా ఉంటది మనుషులకి. ఆలోచన చేద్దాం, ఒకవేళ కృతజ్ఞత లేనటువంటి స్థితిలో మనం ఉంటే నిజమైనటువంటి సంతోషం దేవుని యొక్క సన్నిధిలో మనం ఎత్తుకోకపోతే ఎలా? ఒకవేళ సినిమా హాల్లోకి వెళ్ళి కూర్చొని ఏసీలో ప్రశాంతంగా సినిమా చూశాక కొంతమంది అంటారు అప్పుడే అయిపోయిందా అంటారు. సినిమా ఎంతసేపు నడుస్తుంది? 3 గంటలు. అప్పుడే అయిపోయిందా అంటారు. కొంతమంది ఇప్పుడు స్త్రీలు చాలా మంది సీరియల్ చూసేటువంటి వాళ్ళు అర్ధగంట సీరియల్ అని చెప్పి 7ంటికి మొదలు పెడితే 10ంటి దాకా చూసి అప్పుడే అయిపోయిందా అంటారు. 3 గంటలు. దేవుని బిడ్డలారా నిజమైనటువంటి విలువ ఎప్పుడు వస్తుంది తెలుసా మన జీవితంలో? యేసుక్రీస్తు ప్రభు మన ఇంట్లో అడుగుపెట్టినప్పుడు వస్తుందంట. యేసుక్రీస్తు ప్రభు మన యొక్క జీవితంలో అడుగుపెట్టినప్పుడు నిజమైనటువంటి నూతనత్వం అప్పుడు స్టార్ట్ అవుతుంది మన జీవితంలో. నిజమైనటువంటి మేలు మన జీవితంలో అప్పుడు ప్రారంభించబడుతుంది. నాయీను అనేటువంటి ప్రాంతం వాస్తవానికి అది సరైనటువంటి సిగ్నిఫికెంట్ లేనటువంటి ప్రాంతం. అంటే అర్థం ఏంటంటే నిజమైనటువంటి ప్రాముఖ్యత లేనటువంటి ప్రాంతం, పేరు ప్రఖ్యాత లేనటువంటి ప్రాంతం. అక్కడ పెద్ద పెద్ద అధికారులు లేరు, రాజులు లేరు, గొప్ప గొప్ప వ్యక్తులు ఎవరు కూడా లేరు. నాయీను ప్రాంతం గవినియత్తకు యేసుక్రీస్తు రాగానే నాయీను ప్రాంతాన్ని యొక్క విలువ మారిపోయింది. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడైతే మన ఇంట్లో అడుగు పెడతాడో 2026 అప్పుడు అద్భుతంగా ఉంటుంది మన జీవితంలో. యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడైతే మన యొక్క హృదయంలోకి వస్తాడో, మన జీవితంలోకి వస్తాడో, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు మన యొక్క లైఫ్ లో అడుగు పెడతాడో అప్పుడు నిజమైనటువంటి న్యూ ఇయర్ మన జీవితంలో స్టార్ట్ అవుతుంది. ఆ నాయునటువంటి ప్రాంతం గౌన్యంగా ఉన్నప్పుడు అక్కడ ఒక వ్యక్తిని తీసుకొని వస్తున్నారంట. ఆమె కుమారుడు చనిపోయాడు, విధవరాలు అని బైబిల్ యొక్క వాక్యం సెలవిస్తుంది. విధవరాలు అని ఆలోచన చేస్తే భర్త లేనటువంటి వాడు, ఒక్కగానొక్క కొడుకు అని బైబిల్ చెప్తుంది. ఇప్పుడు ఆమె ఏమైపోయిందో తెలుసా? ఒంటరిగా అయిపోయింది. ఒంటరిగా అయితే అయిపోయింది. ఈ రోజుల్లో మీరు బాగానే ఉన్నారమ్మా. ఈ రోజుల్లో వాస్తవానికి చాలా మంది భర్తలు తెలిపినటువంటి వాళ్ళు కూడా తెల్ల చీర కట్టుకోవట్లేదు ఎక్కువ. ఒకనొక సమయంలో పరిస్థితి ఏంటో తెలుసా? ఒక భర్త వస్తే ఆమెని ఒకవేళ మనం అనకూడనటువంటి మాట అనేటువంటి వారు విధవరాలు అనేటువంటి వారు. ఆ స్త్రీ ఎదురొస్తే పెళ్లికి పోరు, ఆ స్త్రీ ఎదురొస్తే శుభకార్యానికి పోరు. పోనీ కనీసం ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తి ఒకవేళ వదిలై ఉండొచ్చు, అత్తయ్య ఉండొచ్చు, అమ్మాయి ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, పిల్లగాడు బారసాలకు ఉయ్యాలు ఒప్పకూడదు, పిల్లగాడు పట్టుకోకూడదు, అదే విధంగా ఏ కార్యక్రమాలు కూడా అడుగు పెట్టకూడదు. ఎక్కడైనా పెళ్లి జరిగితే ఇంటి కాపలు మాత్రం ఉండొచ్చు. ఇదే జరిగేది. అలాంటి పరిస్థితుల్లో ఒకనొక సమయంలో ఆ స్త్రీలు ఉండేవారు. యూదా ప్రాంతంలో ఆ యొక్క పరిస్థితి ప్రాంతాల్లో స్త్రీ విధవరాలుగా మిగిలిందంటే ఆ యొక్క ప్రాంతం ఇలా అనుండొచ్చు. ఏమనంటే ఇదిగో ఇది చేయబట్టే వాళ్ళు ఆయన చచ్చిపోయిండ్రా, ఇది ఏమని అడుగు పెట్టిందో ఆ ఇంట్లో ఆయన చచ్చిపోయిండ్రా, దీని ట్యాన్సర్ లేక చచ్చిపోయిండ్రా, రకరకాల మాటలు అనరా. అనుకోకుండా ఒక స్త్రీ మంచి భక్తి పర్వాలై ఉండొచ్చు, ప్రార్థనా పర్వాలై ఉండొచ్చు, మన మొత్తం కూడా మన సంఘంలోకే లేకపోతే మన ఊర్లోకి వచ్చింది అనుకుందాం.
అనుకోకుండా ఒకవేళ వాళ్ళ భర్త చచ్చిపోతే ఏమంటారు తెలుసా? ఊరు మొత్తం ఇది ఏమని అడుగు పెట్టిందో కానీ అడుగు పెట్టిన కాడి నుంచి అన్ని రోగాలు వచ్చినాయంట. అనేక రకాలైనటువంటి మాటల్లో స్త్రీలను ఎత్తి పెట్టి రకరకాలైనటువంటి మాటలు అనేటువంటి వారు. ఆమె విధవరాలుగా ఉందంటే ఆమెకు సమాజంలో విలువ లేదు, ఆమె బయటికి పోతే ఆమెకు విలువ లేదు, వాస్తవానికి ఎక్కడా కూడా ఆమె లెక్క చేయనటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఆ స్త్రీకి ఒకటే ఒక ఆధారం ఉంది, ఆ ఆధారమే కొడుకు. ఇప్పుడు ఆ కొడుకు కూడా చచ్చిపోయాడు. ఇప్పుడు ఆ పరిస్థితి ఒంటరి, వేదంలో ఉంది, ఏడ్చే పరిస్థితి. ఒకప్పుడు కష్టం వస్తే కొడుకు చెప్పుకునేది. ఒకవేళ కొడుకును చూస్తూ పోనీలే మా ఆయన చచ్చిపోయినా కానీ వీడు పెద్దదికి నేను చచ్చినా ఒకవేళ నాకు సమాధి కార్యక్రమం చేస్తాలే అనుకునేదేమో బహుశా. నేను ముసదాన్ని మంచాన్ని పెడితే ఇతను పెడతాడేమో అనుకున్నదేమో బహుశా, నా కొడుకుండు కదా అని. ఇప్పుడు భర్త చనిపోయి అదే విధంగా తన యొక్క జీవితంలో కొడుకు చనిపోయి తను ఎలా అయిపోయిందో తెలుసా? జీవితం అంతా నిందనమయం అయిపోయింది, జీవితం అంతా కూడా ఆధారం లేకుండా అయిపోయింది, జీవితంలో ఓర్పు లేకుండా అయిపోయింది. తన పరిస్థితి తనే అర్థం కానటువంటి స్థితిలో తను వెళ్ళిపోయింది. ఏడుస్తుంది. ఎవరు ఓదారుస్తారా అని, ఎవరు ఓదార్చలేని పరిస్థితుల్లోకి వెళ్ళి ఆ పాడ మీద ఆయన ఆ యొక్క బాబును పెట్టినప్పుడు, ఆ కొడుకును పెట్టినప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఆ ప్రాంతంలోకి వచ్చి ఆయన మాట్లాడలేదంట. జస్ట్ ఆయన ఆ యొక్క పాడను ముట్టుకుంటే కొడుకు లేచి కూర్చున్నాడు. హల్లెలూయా! ఎంత గొప్ప దేవుడు కదా యేసుక్రీస్తు ప్రభు. ఆయన మాట్లాడకుండానే ఎంత అద్భుతాలు చేశాడంటే ఆయన నిజంగా ఆయన సృష్టికర్త అని బైబిల్ యొక్క వాక్యం అందుకే సెలవిస్తుంది. ఆయన ముట్టుకోగానే చనిపోయినటువంటి ఆ యొక్క వ్యక్తి దిగ్గున లేచి కూర్చున్నాడు. ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి దేవుని పట్ల. ఈరోజు చనిపోయిన జీవితాల్లో ఒక్కసారి ఆలోచన చేద్దాం. దేవుని బిడ్డలారా, ముత్తగూడెం ప్రాంతం 15 సంవత్సరాల క్రితం ఇంతే ఉందా? 20 సంవత్సరాల క్రితం ఎలా ఉందా? ఇందాక నేను సంఘ పెద్ద గారి ఇంటికి వెళ్ళినప్పుడు భోజనం పెట్టేటప్పుడు ఏదలాపురం ప్రాంతం అంతా కూడా ఇంత డెవలప్ అయింది ఏంటంటే ఇప్పుడు కార్పొరేషన్ కిందకు వచ్చింది, మాది మున్సిపల్ అయిందని. ఎవరికి తెలుసు ఒకప్పుడు నిజంగా ముత్తగూడెం అంత పెద్ద డెవలప్ ఏరియానా? ఈరోజు ల్యాండ్ కొనే పరిస్థితిలో ఉందా? ఈరోజు ఒక ముత్తగూడెం ప్రాంతంలో ల్యాండ్ దొరికే పరిస్థితిలో ఉందా? ఆలోచన చేద్దాం. కారణం ఏంటంటే ఎన్నికలైనటువంటి మనల్ని ఊర్లో ఉన్న అధికారులు లేకపోతే ప్రాంతం పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు గొప్ప వాళ్ళు పోండ్రా మీదంతా మీ ఊరికి ఆటోనే లేదని ఉంటారా బహుశా. కానీ ఈరోజు దేవుడు మనల్ని అంతకంటే గొప్పగా నిలబెట్టాడు. హల్లెలూయా! అది దేవుడు చేసినటువంటి మేలు. ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి. ఒకరోజు వాస్తవానికి కొన్నిసార్లు ఒకవేళ గవర్నమెంట్ ఉత్తగిచ్చిందేమో ల్యాండ్, ఈరోజు దాన్ని ₹1,00,00,000 రాగానే ఆగది అమ్మ. ఇక ఆమె మొత్తం కష్టపడి చెమట వచ్చి బాగా ఆమె కష్టపడి సంపాదించినట్లు, దేవుడి యొక్క ఏమాత్రం కూడా ఆ యొక్క కృప లేనట్లు వారి జీవితంలో ఏం చేస్తారో తెలుసా? ఏ మాత్రం కూడా ఆగరు. వారు గొప్పవారిగా భావిస్తూ ఉంటారు. దేవుని బిడ్డలారా, ఈ రోజు మనం ఈ స్థితిలో కలిగి ఉన్నామంటే నీ శక్తిని బట్టో నా శక్తిని బట్టో కాదు. యేసయ్య ఒకవేళ ఈ రాత్రి గుండె మీద కాలేస్తే 2026లో కేక్ కట్ చేయలేదు. దేవుడు ఎందుకు ఈ మాట ఇంత స్పష్టంగా చెప్తున్నానంటే ఖచ్చితంగా ఫిబ్రవరి 5వ తారీఖు 2022 ఆ సమయంలో 21 ఆ సమయంలో ఏం జరిగిందంటే ఈ రామర్తి నగర్ బ్రిడ్జి దగ్గర CTH లో ట్రైనింగ్ తీసుకుంటున్నాను నేను, నా భార్య, మా యొక్క 2 పిల్లలు. బండి మీద మేము వస్తూ ఉంటే రామర్తి నగర్ బ్రిడ్జి ఇలా ఎక్కేసినటువంటి సమయంలో, ఆ రైల్వే బ్రిడ్జి ఎక్కే సమయంలో లారీ వచ్చి మా బండి గుద్దుకుంది. శుక్రవారం సాయంత్రం గుండ్రాజపడుగులో పరిచయకి నేను వెళ్తా ఉంటే లారీ వచ్చి సైడ్ డిక్కి కొడితే నా వెనకాల ఉన్నటువంటి భార్య తన ఒళ్ళో ఉన్నటువంటి చిన్న పిల్ల ఎగిరి కింద పడితే ఒక రబ్బర్ బంతి ఎగిరినట్టు ఆ 7 నెలల నా పిల్ల ఎగిరి అక్కడ పడది. ఆ పడ్డటువంటి సమయంలో తను వెంటనే స్పృహ కోల్పోయి కోమలోకి వెళ్తే నా భార్య ఏడుస్తుంది. నా పాప కళ్ళు తేలేసింది, పిలుస్తుంటే పలకట్లేదు, గుండెకేసి గుద్దితే లెగట్లేదు, ఈపికేసి కొడితే లెగట్లేదు. తల్లిగా తండ్రిగా నేను నా భార్య ఓడిపోయాను, ఏం చేయాలో అర్థం కావట్లేదు, కాళ్ళు చేతులు ఆడట్లేదు. ఈ సమయంలో అక్కడ ఉన్నటువంటి సడన్ గా ఒక ఆటో వాళ్ళు ఆపితే ఒక ఆమె తీసుకొని చేతులు రుద్దుతూ ఆ యొక్క గుండె మీద కొడుతూ ఉంటే ఒక 20 నిమిషాల తర్వాత హాస్పిటల్కి వెళ్ళే ముందు ఒకసారి గట్టిగా ఇచ్చింది నా పాప. హాస్పిటల్కి తీసుకెళ్తే డాక్టర్ చెప్పినటువంటి మాట, స్కానింగ్ తర్వాత మొన్న వచ్చిన చిన్న పాప కుడి ఎముక పూర్తిగా విరిగిపోయింది, మండి విరిగిపోయినట్టు. విరిగిపోతే ఆ 7 నెలల పాపకి కట్టి 40 రోజులు టోటల్ బెడ్ రెస్ట్ ఇచ్చి బ్రెయిన్లో ఒక నరం తెగిపోయింది ఆ పాపకి.
తెగిపోయి బ్లీడింగ్ అవుతుంటే 48 గంటల్లో వామిటింగ్స్ అవ్వద్దు, ఇలా అవుతే మేము గ్యారంటీ ఇవ్వలేమని చెప్తే కిమ్స్ హాస్పిటల్లో 5 సార్లు నా పాపకి వామిటింగ్ అయింది శుక్రవారం రాత్రికాల సమయంలో. ఆదివారం ఉదయం 48 కిలోమీటర్లు గుండాపడికి వెళ్ళి నేను పరిచర్య చేశాను. ఆదివారం నేను ఒకటే నమ్మా, నేను దేవుడు పని చేస్తే దేవుడు తప్పకుండా నా పని చేస్తాడని. మొన్న చూశారు కదా మా పాపని, నా కుమార్తెని చూశారు కదా, ఆ 7వ నెలలో జరిగింది. ఇప్పుడు నా బిడ్డకి 6 సంవత్సరాలు. హల్లెలూయా. ఆ రోజు లారీ ఇంకా కొంచెం కట్టుకు తగులుంటే నలుగురం అక్కడ చచ్చిపోయేవాళ్ళం. కానీ దేవుడు అక్కడి నుంచి బీడీకి పంపించి 4 ఏళ్ళు పూర్తయ్యే పరిస్థితి ఇక్కడికి వచ్చి ఈరోజు మీ ముందు నిలబెట్టి సజీవ సాక్షిగా వాక్యం చెప్పడానికి అవకాశం ఇచ్చాడు. హల్లెలూయా. ఇది దేవుడు చేసిన మేలు. నేను ఏమంటున్నానంటే ఇట్లాంటి ఎన్నో ప్రమాదాలు నాకే కాదు, మీ జీవితాల్లో తోటలకు వెళ్ళినప్పుడు, కూలికి వెళ్ళినప్పుడు, రోడ్డు ప్రమాదాల్లోనూ ప్రభు మనల్ని కాపాడాడు. కాబట్టి మనం ఇప్పుడు ఉన్నాం. కాబట్టి కృతజ్ఞత కలిగి ఉండాలి మన జీవితంలో. ఎప్పుడైతే మనం కృతజ్ఞత కలిగి ఉంటామో అప్పుడు దేవుడు మనల్ని గొప్ప చేస్తాడు. అటువంటి కృప, అటువంటి భాగ్యం సదాకాలం